నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూసుకోవాలి అనుకుంటే 19th పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు 19వ తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, గుణగణాలు ఎలా ఉంటాయి, 2024లో ఈ 19న పుట్టిన బిడ్డ లైఫ్ ఎలా ఉండబోతుంది? సో 19 ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 1 and 9. ఈ 1-9 కాంబినేషన్ అనేది అమృతంతో సమానం. ఆది అంత కలయిక 1-9, ఆది 1 అంత 9 కలయిక అద్భుతాలు సృష్టిస్తుంది. సో 19న మీ పిల్లవాడు పుట్టుంటే అద్భుతమైన డేట్స్, ఒక 5-6 డేట్స్, ఈ 31 డేట్స్లో దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డేట్. సో 17 ఎలా గొప్పదో, 5వ తేదీ ఎలా గొప్పదో, అదేవిధంగా 19 అనేది మన అమృతంతో పోల్చుకోవచ్చు. సో 19న పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకొని సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. సో 19న జూలై రాజేంద్ర ప్రసాద్, 19th మే నవాజుద్దీన్ సిద్దికీ, ప్రతిభా పాటిల్ 19th డిసెంబర్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సన్నీ డియోల్ 19th అక్టోబర్, ఇందిరాగాంధీ గారు 19th నవంబర్, ముఖేష్ అంబానీ 19th ఏప్రిల్. సో చెప్పుకుంటే ఈ 19th పుట్టిన వాళ్ళందరూ కూడా టాప్లో ఉంటారు. వీళ్ళెవరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు అయితే కాదు, సామాన్యులైతే కాదు. ఎందుకంటే 1వ నంబర్ వస్తేనే లీడర్షిప్ క్వాలిటీస్, 1 అంటే సన్, సూర్య భగవానుడు, పట్టుదల, దీక్ష, క్రమశిక్షణ, పంక్చువాలిటీ, హార్డ్ వర్క్ విత్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది 1. 9 అంటే కుజుడు వల్ల మానవతావాది, ధైర్యం, కరేజ్ అండ్ లక్ టు ఎర్న్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్. చాలా భూములు కొనాలన్నా, ఇల్లులు కొనాలన్నా, లగ్జరీ కార్స్ కొనాలన్నా 9 నంబర్ అనుకూలంగా ఉంటేనే సాధ్యం. సో 1లో లీడర్షిప్ క్వాలిటీస్, 9లో మానవతావాది విత్ కరేజ్, విత్ పవర్. సో 9లో ఉన్న ధైర్యము, 1లో ఉన్న నాయకత్వ లక్షణాలు రెండు కలిస్తే 19 నంబర్. సో ఈ 19 నంబర్లో పుట్టేవాళ్ళు లీడర్స్గా ఉంటారు, వ్యాపారం చేయగలరు, కన్స్ట్రక్షన్ రంగంలో రాణించగలరు, రియల్ ఎస్టేట్లో రాణించగలరు, అండ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ రాణించగలరు, ఆర్మీలో పెద్ద పెద్ద మేజర్లుగా, జనరల్స్గా రాణించగలరు, నేవీలో రాణించగలరు. సో ఈ 1-9 కాంబినేషన్లో ఎవరున్నా వాళ్ళందరికన్నా టాప్లో ఉండేవాళ్ళు. ఇందిరాగాంధీ 17 సంవత్సరాలు భారతదేశాన్ని ఏలారు, ప్రధానమంత్రిగా టాప్ మోస్ట్ పొజిషన్లో 17 ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు. సో బిజినెస్లో ముఖేష్ అంబానీ, సో ఏషియాలోనే 1-2-3 టాప్ 1-2-3లో, ఇండియాలో టాప్లో డబ్బులు సంపాదనలో. సో ఎన్నో కంపెనీస్ పెట్టుకొని కోట్ల డబ్బులు సంపాదిస్తూ నంబర్ 1 బిజినెస్ మ్యాన్ పేరు తెచ్చుకున్నారు ముఖేష్ అంబానీ. 19న పుట్టారు. ఇలా చెప్పుకుంటా పోతే ఈ 19న పుట్టిన వాళ్ళు సినిమా రంగంలో నంబర్ 1, పొలిటికల్ రంగంలో నంబర్ 1. ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు 19 నంబర్లో ఉంటారు. సో బాగా బిజినెస్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేసేవాళ్ళు 19 నంబర్లో ఉంటారు. సో వీళ్ళు బాగుపడమే కాకుండా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగా డెవలప్ అవ్వాలి. సో వీళ్ళు ఒక కంపెనీలో టాప్ మోస్ట్ సీఈఓగా ఉంటే కింద ఉండే వాళ్ళందరినీ కూడా వీళ్ళు తొందర పెడుతుంటారు. ప్రాజెక్ట్ 3 months అంటే 2 monthsలో అయిపోవాలి, టైం 5 వరకు పనిచేసి 6 వరకు చేయండి, 7 వరకు చేయండి అని ప్రెషర్ పెడుతుంటారు. సో ముందు వీళ్ళు పెట్టే ప్రెషర్ తట్టుకోలేక స్టాఫ్ కొంచెం బాధపడినా ఆ ప్రాజెక్ట్ అయినాక వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ తొందరగా చేయడం వల్ల, లాభాల్లో వీళ్ళకి వాటా ఇవ్వడం వల్ల అందరూ కూడా వీళ్ళని మెచ్చుకుంటారు, మాకు మంచి గుర్తింపు వచ్చింది అని. సో ఈ 19 నంబర్తో కింద వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ 19 నంబర్ వల్ల గుర్తింపు తెచ్చుకుంటారు, డబ్బు సంపాదిస్తారు. సో అందరూ కూడా వీళ్ళని మెచ్చుకుంటారు 19 వాళ్ళని. సో 19 ఏమంటే నేను ఒక్కడనే బాగుంటే కాదు, చుట్టూ ఉండాలి కూడా సంపాదనలో ఉండాలి, బాగుండాలి, అందరూ కూడా నాలా క్రమశిక్షణగా ఉండాలి, టైంకి రావాలి, టైంకి వెళ్ళాలనుకునే వాళ్ళు 19. సో ఈ 19 పుట్టిన వాళ్ళు ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆఫీస్లో ఎంతసేపు ఉన్నా, రాజకీయాలు ఎంతసేపు ఉన్నా, ఇంటికి వెళ్ళాక అవన్నీ బయట పెట్టి ఫ్యామిలీతో సరదాగా గడుపుతారు.
పిల్లలకి టైం ఇస్తారు, పేరెంట్స్ని బాగా చూసుకుంటారు. సో ఈ 19 నంబర్ వల్ల ఎంతమంది వెనకడుగు వేసినా భయపడినా ఈ 19 వాళ్ళు ముందడిగేస్తారు. మేమున్నామని ప్రజలకి భరోసా ఇస్తారు. పాలిటిక్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, వీళ్ళు నమ్ముకున్న వాళ్ళకి వీళ్ళు అండగా ఉంటారు. సో 19 బార్న్ పీపుల్కి లక్కీ నంబర్ 1. సో టాప్ లక్కీ నంబర్ 1, సెకండ్ లక్కీ నంబర్ 9. సో లక్కీ స్టోన్స్ వచ్చేసి రూబీ. సో రూబీ మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో కానీ, సెకండ్ కొరల్ పగడం ఎర్రపూస మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో. ఈ స్టోన్స్ వెండిలో బాగా పనిచేస్తాయి. లక్కీ స్టోన్స్ బంగారులో పవర్ 50 పడిపోతుంది. సో సిల్వర్లో వేసుకోవడం ఉత్తమం. మనం ఈ స్టోన్స్ని తిరుపతి కాళాస్ దగ్గర అంజిమెడ్ అనే విలేజ్లో 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ కోసం మాత్రమే తెప్పించడం జరుగుతుంది. సో ఈ స్టోన్స్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ 19th బార్న్ వాళ్ళకి. సో లక్కీ నంబర్ 19, అన్లక్కీ నంబర్ 6వ నంబర్, 8వ నంబర్. సో 6, 8 అన్లక్కీ. డేట్స్ తీసుకుంటే నెలకి 6, 15, 24 డేట్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. 8, 17, 26లో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఈ 19th పుట్టిన వాళ్ళ పేరు 6 లెటర్స్లో కానీ 8 లెటర్స్లో కానీ ఉండకూడదు. కంప్లీట్గా గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. గ్రీన్ అండ్ బ్లాక్ తప్ప ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్, యాష్ కలర్, బ్రౌన్ కలర్ వాడుకోవచ్చు. సో లెటర్స్ తీసుకుంటే ఈ 19th పుట్టిన వాళ్ళకి ఐ లెటర్ కానీ, జే లెటర్ కానీ, ఏ లెటర్ కానీ, వై లెటర్ కానీ, ఎస్ లెటర్ కానీ పేర్లు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో అన్మ్యాచింగ్ లెటర్స్ వచ్చి వి లెటర్, పి లెటర్, ఓ లెటర్ కొంచెం పవర్ తగ్గిస్తాయి. సో 50-50 ఉండేది బి లెటర్, కే లెటర్. సో ఇంకొక బెస్ట్ లెటర్ వచ్చి ఆర్ లెటర్. సో మిగతా లెటర్స్ అన్ని న్యూట్రల్. సో ఈ 19th పుట్టిన వాళ్ళు మ్యారేజ్ కూడా 6 అక్షరాలు ఉన్న అమ్మాయిని అబ్బాయి అయితే చేసుకోకూడదు. 15 లెటర్స్ ఉన్నా కూడా అవాయిడ్ చేయాలి. 8 అక్షరాలు పేర్లో ఉన్న అమ్మాయిని అవాయిడ్ చేయాలి. లేదా 17 అక్షరాలు, 17 అంటే కష్టం, 8 అక్షరాలు 6 అక్షరాలు అవాయిడ్ చేసుకుంటే ఈ 19th పుట్టిన వాళ్ళకి ఎదురుండదు. సో ఈ 19-19 కాంబినేషన్ వాళ్ళకి 2024లో చాలా బాగుండబోతుంది. ఒక జూన్ నెలలో జాగ్రత్తలు తీసుకుంటే మిగతా 11 నెలల్లో కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. మంచి గ్రోత్ చూస్తారు. మీ స్పీడ్ తగ్గదు. 2024లో ఒక జూన్ నెలలో జాగ్రత్తలు తీసుకొని దూర ప్రయాణాలు తగ్గించి, సో కాంట్రవర్షీస్ లేకుండా డిస్ప్యూట్స్ అన్ని పెండింగ్ పెట్టేసుకొని జూలై నెలకి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కూడా వాయిదా వేసుకోండి. అగ్రిమెంట్స్ చేసుకోవడం వాయిదా వేసుకోండి. ఆ ఒక్క నెల మళ్ళా జూలై నుంచి మీ స్టార్ మారుతుంది. అండ్ ఆగస్ట్కి అధిపతి సూర్యుడు, మీరు 19-1. సో మళ్ళీ ఆగస్ట్ నుంచి గ్రాఫ్ రైజ్ అవుతుంది. సో జూన్ నెల జాగ్రత్తలు, డీలింగ్స్ ఎక్కువ అంటే ఎవరన్నా మనతో కొట్లాటలు వస్తున్నారు జూన్లో పెట్టుకోకూడదు. వాళ్ళతో జూన్లో పెట్టుకుని తగ్గిపోతాడు. జూన్ అయితే మనం డౌన్ అవ్వాల్సి వస్తుంది. సో 19th పుట్టిన వాళ్ళకి 2024 చాలా బాగుండబోతుంది. ఒక రూబీ, ఒక కూరలు వేసుకోండి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు కదా. ఇప్పుడు అసలు మన పేరులో ప్రాబ్లం ఉందా లేదా, రాంగ్ నంబర్స్ ఏంటి? సో రాంగ్ నంబర్స్ 12 నంబర్స్. ఈ 12 నంబర్స్ కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు పేరులో. 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. 1, 6 వస్తే హెల్త్ ప్రాబ్లం, అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. 6, 3 అంటే ధ్వంసం. 6 అంటే రాక్షసు, 3 అంటే దేవతలు. ఒకే పేరులో 6, 3 అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది, కాపురం పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. సో బ్యాడ్ నంబర్స్ 12 నంబర్స్. ఫస్ట్ బ్యాడ్ నంబర్ 12 ముందుకెళ్తారు, ఎంతవరకన్నా ముందుకెళ్తారు, బట్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు 12లో ఉన్నారు, మీకు 24-25 ఇయర్స్, రివర్స్ అవుతారంటే ఇప్పుడు నేను బాగున్నాను కదా, కిరణ్ నెహ్రూ తప్పు చెప్తాడు అనుకుంటారు. కిరణ్ నెహ్రూ ఎప్పుడు తప్పు చెప్పాడండి.
నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 34 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చెప్పినానంటే అది 100% సత్యం. అండ్ నేను డాక్టర్గా 7 years ప్రాక్టీస్ చేశాను. నా భార్య కూడా డాక్టరే. నా ఇన్కమ్ ఇప్పుడు న్యూమరాలజీ కన్నా 10 times ఎక్కువ. మా నాన్నగారు బలవంతంతో వచ్చా. ఇక్కడ ఈ సక్సెస్ని చూశాక వదలలేక కంటిన్యూ అవుతున్నా. నాన్నగారికి ఇచ్చిన మాట న్యూమరాలజీ కంటిన్యూ చేస్తానని నేను చనిపోయేటప్పుడు. లేకుంటే ఐ కెన్ ఎర్న్ 100 times మోర్ యాజ్ ఎ డాక్టర్. సో మీ పేరులో ఏముందో క్లియర్గా చెప్తాను. చేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు. నేను చెప్పింది కూడా ఇని పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. బ్యాడ్ లక్ పెరుగుతూనే ఉంటుంది కదా. సో 12 నంబర్ వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్. 13ని డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, సడన్ కొలాప్స్ నంబర్. 18ని డైవర్స్ నంబర్. 19 సడన్ డెత్ నంబర్. ఆ ముందు రోజు వరకు దర్జాగానే ఉంటారు, నేను కింగ్ అని అంటుంటారు. 19 నంబర్లో సావిత్రి, సిల్క్ స్మిత, హీరో శ్రీహరి ఆ ముందు వరకు బాగానే ఉన్నారు. మళ్ళీ 45 years శ్రీహరి, 37 సిల్క్ స్మిత, 40కి సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోయారు. 27 అప్ అండ్ డౌన్, పైకి తీసుకెళ్ళి కింద కొడుతుంది. ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్. 27 సడన్ డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తమైన లైఫ్. 48 ఈజ్ ఈక్వల్ టు 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి పెయిన్లో ఉంటాడో, హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటాడో, ఫైనాన్షియల్ అలాంటి ప్రాబ్లమ్స్ 64. ఈ 12 నంబర్సే బ్యాడ్. 88 నంబర్స్ మంచివి. బట్ మీకు ఏ నంబర్ కరెక్టో ఆ నంబర్ పెట్టుకుంటేనే అదృష్టం. మెడికల్ షాపులో 100 మాత్రలు ఉన్నాయి. ఏదో ఒక మాత్ర తీసుకుంటే మన షుగర్ తగ్గదు. షుగర్ ఉన్నోడికి షుగర్ మాత్రమే వేసుకోవాలి, కరెక్ట్ మాత్ర. మెట్ఫార్మిన్, గ్లైకోమెట్. తప్పు మాత్రం వేసుకుంటే పని చేయదు, డైనిల్ వేసుకుంటే పని చేయదు. సో ఎవరికి ఏది వేయాలనేది నాకు తెలుసు. మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నంబర్ ఉండాలి, సంఖ్య ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, నా దగ్గర కొలత ఉంది. నాన్నగారు మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్. కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, మా బ్రదర్స్ ఆన్సర్ చేస్తారు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888. 8688068888. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్కి, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి, ఏ నంబర్కైనా ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంతమందికి 5 మందికి నంబర్స్కి పెట్టద్దండి. ఇంతమంది కూడా మీ డీటెయిల్స్, మీ పుట్టుక, మీ రహస్యాలు చూడకూడదు. ఒక నంబర్కే పెట్టండి. చాలామంది ఆ నంబర్కి, ఈ నంబర్కి, ఆ నంబర్కి, అన్ని నంబర్లు పెట్టి అన్ని నంబర్కి కాల్స్ చేస్తున్నారు. ఇది దోషాలను ఇస్తుంది. ఇది పేరు కాదండి, మీ జీవితం. సో మీరు వాట్సాప్ పెట్టాక 24 hours లోపల, కొంతమందికి 10 minutesకి, కొంతమంది 20 minutes, కొంతమంది 30 minutesకి, కొంతమంది 1 hourకి, మ్యాక్సిమం టైం 24 hours రిప్లైలు వస్తాయి. మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు, యు ఆర్ లక్కీ. మీ పేరు బాగుందని వస్తుంది వాయిస్. మీ పేరు బాగాలేకపోతే, ఏ నంబర్ బాగాలేదు, నేను సిస్టంలో టైప్ చేసి కూడా ఫోటో పెట్టగలను. ఆ నంబర్కి ఫోటో కూడా వీలైతే ఫోటో కూడా పెడతా, ఓపిక ఉంటే. సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుని, చాలా బాగాలేదు కరెక్షన్స్ చెప్పండి అంటున్నారు. బాగలేదో లేదో చెప్పడానికి ఎంతో టైం పడుతుందండి. దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి, ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. చాలామంది మాకు పాప పుట్టింది, బాబు పుట్టాడు, పేరు పెట్టండి. సో చిన్నపిల్లలకి ఇలా వాట్సాప్ చేయకండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి దోషాలు ఇవన్నీ చూడకూడదు. నేను ఈ పేరు అనుకుంటున్నాను, మీరు 5 పేర్లు పెట్టి ఆ పేర్లు బాగాలేక నేను బాగాలేదు మృత్యు నంబర్ అని చెప్పలేను. సో చిన్నపిల్లలకి బిలో 7 years వాట్సాప్ చేయకండి. స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేనే ఒక 10-12 పేర్లు ఆ పుట్టుకు తగ్గట్టు కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది.
దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ మీకు షీట్ పంపించడం జరుగుతుంది. సో మీ పేరు బాగున్న వాళ్ళు ఎలాంటి దిగులు లేకుండా యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను, ఫోన్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకున్న 34 ఏళ్ళ అనుభవంతో మీకు ది బెస్ట్ ఇస్తాను. రాంగ్ కరెక్షన్స్ చేసుకొని తప్పుడు వ్యక్తులు కలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి, ఎవరో ఒకరిని తెచ్చిపెట్టుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం వాళ్ళు వాడుతున్నారు. దీనివల్ల 100% రాంగ్ రిజల్ట్స్. ఎందుకంటే నాకు వచ్చే 152 షీట్లు రోజు చూస్తున్నాను, అన్ని రాంగ్ కరెక్షన్సే అండి. దయచేసి ఇలా రాంగ్ కరెక్షన్స్ పెట్టుకోవద్దండి, మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి. మంచిగా చెప్పే వాళ్ళు చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది మణికొండలోనే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో మీరు మణికొండకు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.